పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఇది ఆల్రెడీ అందరూ స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు. అందుకే సుక్కు కూడా ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి మరీ పరిశీలిస్తున్నాడు. రిలీజ్కు ముందు మూవీ టీం ప్రమోషన్లు కొంచెం గట్టిగానే చేస్తోంది. ఈ ప్రాసెస్లో మూవీ టీం చేసే ప్రమోషన్స్ కంటే కూడా ఓ వివాదానికి పబ్లిసిటీ బాగా పెరుగుతోంది. రీసెంట్గా జరిగిన ఈవెంట్లో దేవి గొంతు విప్పడంతో అది కాస్త అనేక రకాల డిస్కషన్కు దారితీసింది. లాస్ట్ మినిట్లో కొన్ని డిసిషన్స్ తీసుకోవడంతో రకరకాల మాటలు వచ్చాయి. సుక్కుకి దేవికి ఏమైందో తెలియదు, కానీ చివరి నిమిషంలో ముగ్గురు సంగీత దర్శకులను ఎంపిక చేసుకున్నాడు. ఈ క్రమంలో తమన్, అజనీష్, శ్యామ్ సిఎస్ వచ్చి పుష్ప 2ని పంచుకున్నారు. అలా అని దేవిని పుష్ప నుంచి తీసేయలేదు. ఉన్న బ్యాలెన్స్ వర్క్ను నలుగురికి షేర్ చేశాడు లెక్కల మాస్టర్. అయితే సినిమాలో మెజారిటీ సీన్లలో మాత్రం దేవి బీజిఎంనే వాడుతున్నట్లు సమాచారం. రీసెంట్గా తమన్ తన వర్క్ని ఫినిష్ చేసినట్లు అప్డేట్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ అంతా తమన్ కొట్టేసి ఉంటాడని ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. దీంతో శ్యామ్, అజనీష్ కలిసి సెకండ్ హాఫ్ ఫినిష్ చేసి ఉంటారని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే తాజాగా శ్యామ్ చేసిన ఓ ట్వీట్తో మరో విషయం బయటపడింది. మొన్నటి వరకు పుష్పలో మోస్ట్ ఐకానిక్ సీన్ అయిన జాతర సీన్కు బీజిఎం అజనీష్ ఇస్తాడేమోనని అనుకున్నారంతా. ఎందుకంటే కాంతారా, మంగళవారం లాంటి సినిమాలకు అజనీష్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలాంటిదో తెలియంది కాదు. సో ఈ ఐకానిక్ సీన్కు కూడా అజనీష్ ఉండొచ్చని అనుకున్నారు. కానీ శ్యామ్ చేసిన ట్వీట్తో క్లారిటీ వచ్చేసింది. ఆ జాతర సీన్స్కు బ్యాక్గ్రౌండ్ స్కోర్ శ్యామ్ కంపోజ్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ సీన్కు సంబంధించిన షాట్ను శ్యామ్ సిఎస్ షేర్ చేశాడు. దీంతో ఈ ట్వీట్తో ప్రేక్షకులు డైలమాలో పడ్డారు. ఏ పార్ట్కు ఎవరు కంపోజ్ చేశారు, ఏ సీన్ ఎవరిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సుకుమార్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ప్రమోషన్స్ అప్పుడు దీనిపై క్లారిటీ ఇస్తే అప్పుడు అసలు మ్యాటర్ బయటకు వస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా సంగీతం విషయంలో కాస్త వైరల్ అయింది. ఇక తర్వాత ఏమవుతుందో చూడాలి. సుకుమార్ కూడా షూటింగ్కు ప్యాకప్ చెప్పేశాడట. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మాత్రమే బ్యాలెన్స్. అటు సౌత్లో ఈవెంట్స్కు డేట్స్ కన్ఫర్మ్ చేసుకున్నారట మేకర్స్. కనీసం ఈ ఈవెంట్స్కైనా సుక్కు అటెండ్ అవుతాడేమో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక ఏమవుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.